నమస్తే. వెల్కమ్ టు వాహిని టీవీ. నేను కావ్య. ఏదైతే పార్టీ ఫిరాయింపులకి సంబంధించి రోజు చర్చలు జరుగుతూనే ఉన్నాయి. నిన్న దానం నాగేందర్‌కి సంబంధించి స్పీకర్ విచారణ చేయడం అయితే జరిగింది. అయితే దాదాపు 9 మంది ఎమ్మెల్యేలకి సంబంధించి క్లీన్ చిట్ అయితే స్పీకర్ ఇవ్వడం అయితే జరిగింది. కడియం శ్రీహరిది, దానం నాగేందర్‌ది మాత్రం పెండింగ్‌లో ఉంది. అయితే దీనికి సంబంధించిన న్యూస్ అయితే వచ్చింది. ఒకసారి మనం చదువుదాం. దానం అనర్హతపై స్పీకర్ విచారణ. హాజరైన పిటిషనర్లు పాడి కౌశిక్ రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఇక ఇరువురిని క్రాస్ ఎగ్జామిన్ చేసిన దానం తరపు లాయర్. ఇక ఆధారాలన్నీ స్పీకర్ కు సమర్పించా. బైపోల్ తప్పదు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి. ఇక ఎమ్మెల్యే నాగేందర్ ను సస్పెండ్ చేసిన విషయం బీఆర్ఎస్ దాచింది. బీజేఎల్పీ నేత నేడు కడియం శ్రీహరి పిటిషన్ విచారణ. ఇక పార్టీ ఫిరాయింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్ పై బుధవారం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ జరిపారు. దానం ఫిరాయింపులకు పాల్పడినట్లు పిటిషనర్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిలు తమ వద్దున్న ఆధారాలను స్పీకర్ కు సమర్పించినట్లు వివరణ అనంతరం మీడియాకు వివరించారు. ఇక కాగా స్పీకర్ నిర్ణయం ఇంకా ప్రకటించాల్సి ఉంది. నేడు కడియం శ్రీహరి పిటిషన్ విచారణకు రానుంది. ఏదేమైనా కూడా నిన్న దానం నాగేందర్ కి సంబంధించి విచారణ జరిగింది. పాడి కౌశిక్ రెడ్డిని, ఏలేటి మహేశ్వర్ ని క్రాస్ ఎగ్జామిన్ చేసింది దానం నాగేందర్ కి సంబంధించిన లాయర్. అయితే దానం నాగేందర్ మొన్న అనడం అయితే జరిగింది. ఏమని? నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా, ఒకవేళ బై ఎలక్షన్ వస్తే ఖచ్చితంగా నేనే నించుట, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుంది అని చెప్పేసి చాలా గట్టి ధీమా అయితే దానం నాగేందర్ మీడియా ముందు వ్యక్తం చేసిన విషయం మనందరికీ తెలుసు. మరి ఇప్పుడు నిన్న విచారణ అయిన తర్వాత పాడి కౌశిక్ రెడ్డిని, ఏలేటి మహేశ్వర్ ని క్రాస్ ఎగ్జామిన్ చేసిండు దానం నాగేందర్ కి సంబంధించిన అడ్వకేట్. చేసినా కూడా దానికి సంబంధించిన ప్రూఫ్స్, ఎవిడెన్స్ అన్ని వీళ్ళు బీఆర్ఎస్ కి సంబంధించిన పాడి కౌశిక్ రెడ్డి కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే చాలా పకడ్బందీగా ప్రూఫ్స్ ఉన్నాయి. ఎందుకంటే దానం నాగేందర్ పార్టీ మారిన తర్వాత, కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత ఆయన చాలా క్లియర్ కట్ గా ఫ్లెక్సీలు కావచ్చు, బ్యానర్లు కావచ్చు, ఇంకా ముఖ్యంగా సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దానం నాగేందర్ కంటెస్ట్ చేశారు. మరి ఇంకేం ప్రూఫ్స్ కావాలి? చాలా క్లియర్ గా ప్రూఫ్స్ ఉన్నాయి కదా. మరి ఇంకెందుకు స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు ఇంకా దానికి సంబంధించి ప్రకటన ఇవ్వట్లేదు? మరి దీనికి సంబంధించి ఏం ఆలోచిస్తున్నారు? ఎందుకంటే ఇప్పుడు ఖైరతాబాద్ లో బై ఎలక్షన్స్ రావాలి, ఖచ్చితంగా బై ఎలక్షన్స్ వస్తాయని చెప్పేసి పాడి కౌశిక్ రెడ్డి చెప్తున్నాడు. మరి దీనికి సంబంధించి ఇంకా ఎందుకు లాగ్ చేస్తున్నారు? దాన్ని ఎందుకు సాగదీస్తున్నారు? నిజంగా ఒకవేళ దానం నాగేందర్ కి బై ఎలక్షన్స్ వస్తే గనక నిజంగా దానం నాగేందర్ కి టికెట్ ఇస్తే ఓడిపోతుందని కాంగ్రెస్ పార్టీకి ఏమైనా భయం ఉందా? సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు వచ్చిన తర్వాత 2 బై ఎలక్షన్స్ అయినాయి. ఒకటి కంటోన్మెంట్ అయింది, జూబ్లీ హిల్స్ అయింది. కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మరి ఇప్పుడు కూడా బై ఎలక్షన్స్ పెడితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి గెలిచే అవకాశం ఉంటుంది. కాకపోతే మైనస్ ఎక్కడైతుంది? ఒకవేళ నిజంగా దానం నాగేందర్ కి మళ్ళీ బై ఎలక్షన్స్ టికెట్ ఇస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి కాదు, దానం నాగేందర్ కి ఉన్న మచ్చలు కావచ్చు, ఆయన చేసిన అవినీతి కార్యకలాపాలకు కావచ్చు, ఆయన చేసిన ఇల్లీగల్ దందాలకు కావచ్చు, దీనికి సంబంధించి ప్రజలని పట్టించుకోకపోవడం కావచ్చు, దీనికి సంబంధించి ఆయన పైన మైనస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయే అవకాశం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒకవేళ నిజంగా ఖైరతాబాద్ లో బై ఎలక్షన్స్ రావాలంటే, ఖైరతాబాద్ లో బై ఎలక్షన్స్ వస్తే కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే ఖచ్చితంగా పీజేఆర్ కూతురు విజయరెడ్డికి టికెట్ ఇస్తే గెలిచే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఎందుకంటే ఇప్పుడు దానం నాగేందర్ కి సంబంధించిన అవినీతి కావచ్చు, దానం నాగేందర్ కి ఇప్పుడు ఈయన చేసిన దందలు కావచ్చు, బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలు కూడా మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే ప్రజలు కూడా చెప్తున్నారు ఆయన పబ్లిక్ లో రాడు, పబ్లిక్ లో ఉండడు, ఎలక్షన్స్ టైంలోనే వస్తుంటాడు పోతుంటాడు కాబట్టి ఆయన పైన మైనస్ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా విజయారెడ్డికి ఇస్తే ఖచ్చితంగా గెలిచే ఛాన్సెస్ 200% ఉంటాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా ఒకసారి పునరాలోచన చేయాలి. ఒకవేళ నిజంగా బై ఎలక్షన్స్ కనుక వస్తే నిజంగా ఇతని పైన అనర్హత వేటు పడనివ్వరు. ఒకవేళ పడక ముందే రాజీనామా చేసే ఛాన్సెస్ అయితే 100% ఉంటాయి. ఎందుకంటే ఒకవేళ అనర్హత వేటు స్పీకర్ వేస్తే కనుక ఖచ్చితంగా 6 సంవత్సరాల వరకు దానం నాగేందర్ అయితే ఎమ్మెల్యే పదవికి పోటీ చేసే అవకాశం ఉండదు. కాబట్టి ముందస్తు జాగ్రత్తగా చాలా ప్రీ ప్లాన్డ్ గా రాజీనామా చేసే ఛాన్సెస్ ఉంటాయి.
ఈ గతంలో కూడా దానం నాగేందర్ అడిగినట్ట, నాకు ఎమ్మెల్యే పదవి వద్దు, ఏదన్నా ఎమ్మెల్సీ కావచ్చు, ఇంకేదైనా మినిస్ట్రీ పోస్ట్ ఇస్తే బాగుండు అని చెప్పేసి పెద్దలతో ఖర్గే గారితో కూడా మాట్లాడడం జరిగిందంట. మరి ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ 2 సీట్లు బై ఎలక్షన్స్ గెలిచినాం, ఇది కూడా గెలుస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ గా ఉండకుండా మరి దానం నాగేందర్ కి టికెట్ ఇస్తే గెలుస్తాడా లేదా అని చెప్పేసి ఒకసారి సర్వే చేపియండి మీరు కూడా. ఎందుకంటే మీరు ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ లో మన మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు, ఇవి గెలిచారు కాబట్టి మీకు కూడా గెలుస్తామన్న ఒక ఆశ ఉంటది. కాబట్టి ఆ ఆశ నిరాశ కాకుండా ఉండాలంటే ఇలాంటి వాళ్ళకి టికెట్ ఇవ్వకండి. ఖచ్చితంగా ఇప్పుడు గతంలో కంటెస్ట్ చేసిన విజయారెడ్డికి టికెట్ ఇస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ లో బై ఎలక్షన్స్ వస్తే ఖచ్చితంగా విజయారెడ్డి గెలిచే అవకాశం ఉంటది. కాబట్టి ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఆలోచించి దీనిపైన చిత్తశుద్ధి పెట్టి ఆలోచించండి. ఎందుకంటే ప్రజలు ఎలాంటి వాళ్ళు కావాలనుకుంటారు, ఖైరతాబాద్ కి సంబంధించిన నాయకులు ప్రజలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఎలాంటి ఎమ్మెల్యే వస్తే మాకు భవిష్యత్తు బాగుంటది, ఎలాంటి ఎమ్మెల్యే వస్తే మాకు ఫ్యూచర్ మంచిగా ఉంటది అని చెప్పేసి ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు అని చెప్పేసి ఒకసారి సర్వే చేయండి ఖైరతాబాద్ కి సంబంధించి. మరి గెలిచే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళకి టికెట్ ఇవ్వకుండా పీజేఆర్ బిడ్డ పి విజయారెడ్డికి టికెట్ ఇస్తే గెలిచే ఛాన్సెస్ 100% ఉంటాయి. కాబట్టి ఒకసారి కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచన చేయాలి.